జిల్లా చౌట్కూర్ మండలం కేంద్రంలోని వెలసిన రేణుకా ఎల్లమ్మ తల్లి ఆలయ 4వ వార్షికోత్సవాలు ఆదివారం నాడు ముగిశాయి. 2 రోజులు అంగరంగ వైభవంగా వార్షికోత్సవ వేడుకలు జరిగాయి. ముగింపు రోజైన ఆదివారం రేణుకా ఎల్లమ్మ తల్లి జమదాగ్ని మహర్షి కళ్యాణోత్సవం కన్నుల పండుగగా సాగింది. స్థానిక గౌడ్ సంఘం ఆధ్వర్యంలో సాయంత్రం వేళ పెద్ద ఎత్తున బోనాల ఊరేగింపును నిర్వహించారు. మధ్యాహ్నం వేళ అన్నదాన వితరణ చేపట్టారు. ఉత్సవాలను తిలకించేందుకు పోసానిపల్లి, సరప్పల్లి, సుల్తాన్పూర్, ఉప్పరిగూడెం, కోర్పూలు తదితర గ్రామాల నుండి భక్తులు తరలివచ్చారు. ఉత్సవాలకు రాష్ట్ర ట్రేడ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మఠం భిక్షపతి, ఎంపీపీ మాజీ అధ్యక్షుడు భూమారెడ్డి సుభాష్ రెడ్డి, జోగిపేట ఏఎంసీ మాజీ చైర్మన్ గంగా జోగినాథ్, సర్పంచ్ పార్కల్ రామరెడ్డిలు అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ నిర్వాహకులు తీర్థ ప్రసాదాలు అందజేసి శాలువాలతో ఘనంగా సత్కరించారు.